వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిషా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లాలోని వర్ధనపేట, పర్వతగిరి మండలాల్లో, హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అదేవిధంగా జనగామ జిల్లాలోని స్టేషన్ ఖన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి నుండి మోస్తారు వర్షం పడుతూనే ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, పాన్గల్ మండలాల్లో మోస్తారు వర్షం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అరవింద్, రాష్ట్రంలో వెదర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలో మాత్రం ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కొడుతున్నాయన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు కూడా నమోదవుతున్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం సమయం నుంచి కూడా పలు జిల్లాలో అంటే దాదాపుగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు ఆదిలాబాద్, కుమరంభీం, మసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అటు ములుగు, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మేఘావృత వాతావరణంతో కూడా ఇప్పటికే అక్కడ వర్షం కూడా కురుస్తుంది. ఏదైతే హైదరాబాద్ జోన్ గా చూసుకుంటే మాత్రం అటు హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కొడుతున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు జనగామ జిల్లా, స్టేషన్ ఖన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎడతెరపు లేకుండా వర్షం కుడుతుంది. అటు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రం అటు తేలికపాటి వర్షాలు కూడా ఉదయం సమయం నుంచి కూడా కుడుతున్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ మిగతా ఏదైతే నారాయణపేట జిల్లా కానివ్వండి, అటు మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ అక్కడ కూడా ఉదయం సమయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కుడుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరో విధంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రం ఇప్పటికే రెయిన్ అలర్ట్ కూడా అక్కడ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఉదయం సమయం నుంచి కూడా
తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తున్నాయి. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ సమయంలో మాత్రం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగం కూడా వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కువ ముసురు వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించిన పోల్స్ కానీ గుంతలో నీరు చేయడం ఉంటాయి కాబట్టి అలాంటి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఇదే వాతావరణం ఉండే పరిస్థితి ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిషా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లాలోని వర్ధనపేట, పర్వతగిరి మండలాల్లో, హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అదేవిధంగా జనగామ జిల్లాలోని స్టేషన్ ఖాన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి నుండి మోస్తారు వర్షం పడుతూనే ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, పాన్గల్ మండలాల్లో మోస్తారు వర్షం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అరవింద్, రాష్ట్రంలో వెదర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలో మాత్రం ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కొడుతున్నాయన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు కూడా నమోదవుతున్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం సమయం నుంచి కూడా పలు జిల్లాలో అంటే దాదాపుగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు ఆదిలాబాద్, కుమరంభీం, మసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అటు ములుగు, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మేఘావృత వాతావరణంతో కూడా ఇప్పటికే అక్కడ వర్షం కూడా కురుస్తుంది. ఏదైతే హైదరాబాద్ జోన్ గా చూసుకుంటే మాత్రం అటు హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కొడుతున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు జనగామ జిల్లా, స్టేషన్ గన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎడతెరపు లేకుండా వర్షం కుడుతుంది. అటు ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా
అక్కడక్కడ మాత్రం అటు తేలికపాటి వర్షాలు కూడా ఉదయం సమయం నుంచి కూడా కురుస్తున్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ మిగతా ఏదైతే నారాయణపేట జిల్లా కానివ్వండి, అటు మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ అక్కడ కూడా ఈ ఉదయం సమయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కుడుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరో విధంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రం ఇప్పటికే రెయిన్ అలర్ట్ కూడా అక్కడ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఉదయం సమయం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తున్నాయి. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ సమయంలో మాత్రం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగం కూడా వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కువ ముసురు వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించిన పోల్స్ కానీ గుంతలో నీరు చేయడం ఉంటాయి కాబట్టి అలాంటి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఇదే వాతావరణం ఉండే పరిస్థితి ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.